ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. మరికొన్ని రోజుల పాటు కవితను కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్లో ప్రధాన కుట్రదారుల్లో కవితను ఒకరిగా ఈడీ భావిస్తుంది. ఇప్పటికే మద్యం పాలసీల అవినీతిపై 7 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కవితను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్. అనిల్, ఈడీ కస్టడీ ఇవాళ మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12 తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. మరో కొన్ని రోజులు కస్టడీ పొడిగించాల్సిందిగా ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 7 రోజుల పాటు ఆమెను ఈడీ కస్టడీకి ఇచ్చారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని మొదటిసారి ఆమెను ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో ఈడీ అధికారులు కోరారు. కానీ 7 రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చారు. ఇప్పుడు ఆ కస్టడీ ఈ రోజు మధ్యాహ్నం తోటి ముగుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితపై వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, అలాగే ఆ లిక్కర్ పాలసీ తయారీకి సంబంధించి సౌత్ లాబింగ్ నుంచి కవిత ప్రోద్బలంతో కవిత సూచనల మేరకే తామంతా కూడా ఈ ముడుపుల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోటి తాము చర్చలు జరిపామంటూ ఇప్పటికే అప్రోర్స్ గా మారినటువంటి మాగుంట రాఘవులు కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే శరత్ చంద్రారెడ్డి, కవిత సీఏ బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే వాటిపైననే ఆమెను అదుపులోకి తీసుకోవడము, ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి సమాచారం మీదనే ఆమెను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజు ఈడీ విచారణ ముగుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి వారు కావచ్చు, కస్టడీలో ఉన్నటువంటి వారితోటి కన్ఫ్రంటేషన్ విధానంలో విచారించేందుకు గతంలోనే కోర్టు అనుమతి కోరారు. విజయ్ నాయర్, అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, శరత్ చంద్ర వంటి వాళ్ళతోటి ఈమెను కవితను ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి కస్టడీకి ఇవ్వాలని కోరారు. కానీ కన్ఫ్రంటేషన్ తోటి ఇప్పటివరకు అయితే విచారణ ప్రశ్నించలేదు. కేవలం కవితను మాత్రమే ఇన్ని రోజులు 7 రోజులు కూడా ప్రశ్నించారు. కేవలం ఒకరోజు మాత్రమే ఆమె సిబ్బంది, ముఖ్యంగా పిఆర్ఓలు ఇద్దరిని కూడా, రాజేష్ అలాగే రోహిత్ రావుల్ని ఇద్దరిని కూడా ఈడీ కార్యాలయానికి పిలిపించి ఉదయం 10 గంటలకు పిలిపించి రాత్రి 10:30కు వారిని ఇద్దరిని కూడా వదిలేశారు. వారిద్దరిని మాత్రమే క్వశ్చన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజులు ఆమెను ఏ అంశాలపైన క్వశ్చన్ చేశారు, ఏంటి విచారణకు సహకరిస్తున్నారా లేదా అనే దానిపైన ఈడీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రస్తావించి ఇప్పుడు ఎట్లాగో అరవింద్ కేజ్రీవాల్ని మొన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయన కస్టడీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు లిక్కర్ పాలసీలో ప్రధానంగా ఆరోపణలన్నీ కూడా వీరిద్దరి చుట్టే ఉన్నాయి. వీరి ప్రోద్బలంతో ఈ వ్యవహారంలో ముడుపులు అనేది కూడా చేతులు మారాయి అనేటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే వీరి సూచనల మేరకే సమావేశాలు నిర్వహించడం కావచ్చు, ఈ సౌత్ లాబింగ్కి అనుకూలంగా నిర్ణయాలు అనేది తీసుకోవడంలో ఈ ఇద్దరు పాత్రే కీలకము. ఒకరు కిక్ బ్యాక్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు అందజేయాలని సూచిస్తే, మరోవైపు కవితతోటే అన్ని మీటింగ్స్ కూడా నిర్వహించండి, ఆమెతోటే వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా మాట్లాడండి, నేరుగా తనతో మాట్లాడేందుకు కూడా, అంటే నేరుగా కవితతో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా వీరందరూ మాట్లాడినప్పటికీ సౌత్ లాబింగ్ సంబంధించి పూర్తిగా కవితతోటే సమావేశాలు నిర్వహించండి అంటూ కూడా చెప్పినట్లుగా కొంతమంది అప్రోవర్స్ గా మారినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిపైనే క్రాస్ క్వశ్చనింగ్ అంతా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇద్దరు కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ విధానంలో ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక వారం రోజుల పాటు ఈడీ కవితను తమ కస్టడీకి ఇవ్వాలని కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కవిత కూడా ఇప్పటికే బెయిల్కి సంబంధించి నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో బెయిల్తో పాటు రాజ్యాంగ పరంగా ఉల్లంఘనలు జరిగాయి, తన అరెస్టుకు సంబంధించి అరెస్టును రద్దు చేయాలి, ఈడీ కస్టడీని క్యాన్సిల్ చేయాలి, అలాగే బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేస్తే రాజ్యాంగపరమైనటువంటి ఉల్లంఘనలు జరిగినటువంటి అంశంపైన విచారణకు సుప్రీంకోర్టు వాటిని విచారిస్తామని చెప్పింది. 6 వారాల పాటు ఈడీకి సమయం ఇచ్చింది. తర్వాత 2 వారాల పాటు రీజైండర్లు సమర్పించేందుకు అవకాశం ఇస్తుంది. సో 8 వారాల పాటు ఈ కేసుకు సంబంధించి తను ఏవైతే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని
పేట్ కోర్టు పిటిషన్ దాఖలు చేసిందో దానిపైన విచారణ అనేది 8 వారాల తర్వాత జరుగుతుంది. అయితే బెయిల్కు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి, ట్రయల్ కోర్టును ఆశ్రయించేటువంటి స్వేచ్ఛ పిటిషనర్కు ఉంది అంటూ కూడా ఆమెను ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించింది. ఆర్థికంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి స్తోమత ఉన్నప్పటికీ కూడా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవద్దు అంటూ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. బెయిల్కు సంబంధించి నిన్న వాదనల సందర్భంలో కూడా 2 మైనర్ పిల్లలు ఉన్నారు. మహిళ అనేటువంటి యాంగిల్లో దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. కానీ నిన్న బెయిల్ అయితే మంజూరు చేయలేదు. ఇక ఈరోజు ఆ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా మూవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వారం రోజుల పాటు కస్టడీ అనేది కూడా ముగిసింది. ఇప్పటికే ఆ కవిత తరపున వాదనలు కూడా అంటే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి తను పూర్తి స్థాయిలో సహకరిస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని మొదటి నుండి కూడా తెరపైకి తెస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కోర్టు ముందు ఖచ్చితంగా ఈ అంశాలను లేవనెత్తుతూ కవితకు సంబంధించి విచారణగా సహకరించడంతో పాటు ఈ గ్రౌండ్స్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బెయిల్కు సంబంధించి కూడా త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది ట్రయల్ కోర్టు నిర్ణయం మేరకు ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి చాలామందికి మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే సంజయ్ సింగ్ వంటి వారు ఇప్పటికీ కూడా బెయిల్స్ కోసం వారు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ ఎవరికి కూడా ఊరట అయితే దక్కలేదు. కేవలం మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే శరత్ చంద్రారెడ్డికి, ఇటీవల అభిషేక్ బోయినపల్లిలకు ఇద్దరికి కూడా బెయిల్స్ మంజూరయ్యాయి. ఇక మిగతా ఎవరికి కూడా ఇతర రీజన్స్ తోటి బెయిల్ మంజూరు కాలేదు. మనీష్ సిసోడియా కూడా ఆయన భార్య అనారోగ్యం దృష్ట్యా 1-2 రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేశారు తప్ప మిగతా అంశాలకు సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. ఎందుకంటే కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఎవరికి కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు కవిత సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు బెయిల్ పిటిషన్ కనుక దాఖలు చేస్తే దానిపైన కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది.